అండి అందరికీ నమస్తే అండి. మావారు అనుకోకుండా ఈరోజు పచ్చి చేపలు తీసుకొస్తే నేను సాయంత్రం ఫ్రెష్గా కడిగేసి పీసెస్ చేసేసి నేను మొత్తం కలిపి చేస్తున్నాను. అయితే నేను శనగపిండి కొంచెం అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా మొత్తం వేసి కలిపి మ్యారినేట్ చేసి పెట్టాను ఒక నిమ్మకాయ పిండి. అయితే నేను డీప్ ఫ్రై ఇలా ఎందుకు చేయట్లేదంటే ఆయిల్ ఎక్కువ పోసి ఆయిల్ ఇంకా వేరే కర్రీలోకి పనికి రాదు కాబట్టి నేను కొంచెం వేసి రెండు పీసెస్లు ఇలా డీప్ ఫ్రై చేస్తున్నా, ఆయిల్ మిగలకుండా ఉంటుందని ఇలా చేస్తుందండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా చేశాను, అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేశాను, ఇలా చేశానండి. మళ్ళీ ఆయిల్ మిగిలితే వేరే కూరలో వేయడానికి అవ్వదు, అందుకని నేను కొంచెం వేసి చేస్తున్నా. బాగా సరిపడా రెండు పీసెస్కి ఆయిల్ వేసి చేస్తున్నా. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి శనగపిండి, కొంచెం గరం మసాలా, నిమ్మకాయ, అల్లం పేస్టు మొత్తం కలిపేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి నేను ఇలా డీప్ ఫ్రై చేస్తున్నా. చేపలు పౌడర్, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసి మొత్తం కలిపి మ్యారినేట్ చేసి ఒక 10 నిమిషాలు పెట్టేసి నేను ఇలా డీప్ ఫ్రై చేస్తున్నా. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి. అంతే అండి, అన్నీ ఇలా చేస్తున్నా.